హలో గైస్, ఇవాళ మార్నింగ్ గుత్తి వంకాయ కర్రీ చేశాను. సో గ్రేవీ వచ్చేలాగా మనం కావాలి అంటే ఆనియన్స్, రెడ్ చిల్లీ, పోపు, కరివేపాకు ఇవన్నీ ముందుగా రెడీగా పెట్టుకోవాలి. దాని తర్వాత గ్రౌండ్ నట్స్, జీడిపప్పు, కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా చేసుకోవాలి. దాని తర్వాత గ్రైండ్ చేసేయాలి. వెల్లుల్లిపాయ వేయాలి మిక్సీలో. అలాగే టోస్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ దానిలో వేసేయాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తే లాస్ట్లో కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. మనకి గ్రేవీకి కావాల్సినది గ్రేవీ వచ్చేస్తుంది. సో పేస్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఇవన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, సో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో వాష్ చేసుకోవాలి బ్రింజాల్ మొత్తం. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్న తర్వాత కరివేపాకు, పోపు ఇవన్నీ వేసేసాక మనకి గ్రేవీలాగా కావాలంటే అవి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో ముందుగా అన్నీ ముందు రోజే మేము ఆయిల్లో కాకుండా విడిగానే టోస్ట్ చేసి పెట్టుకున్నాము, లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. సో దాని తర్వాత పోపు అంతా కొంచెం కలర్ మారాక కరివేపాకు వేసేయాలి. సో దాని తర్వాత మనం బ్రింజాల్ వేసేయాలి. బ్రింజాల్ వేసేసాక సో కరివేపాకు వేసేసిన తర్వాత రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ వేసేయాలి. సో దాన్ని కలర్ బాగా మిక్స్ చేయాలి. సో కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉండనిచ్చి దాని తర్వాత బ్రింజాల్ వేసేయాలి. బ్రింజాల్ మనం పేస్ట్ మొత్తం అట్లా బ్రింజాల్కి స్ప్రెడ్ అవ్వాలన్నమాట. సో అప్పుడే గుత్తి వంకాయ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో పేస్ట్ మొత్తం ఇవి కొంచెం 5 మినిట్స్ ఆగాక మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. అంతే. ఇంకా